కాకినాడ జిల్లా చిత్రాడలో 4 రోజుల క్రితం జనసేన పార్టీ 12వ ఆవిర్భావ సభ అంగరంగ వైభవంగా జరిగింది. అయితే చిత్రాడ ప్రజలకు మాత్రం ఈ సభ నిర్వహణ తరువాత అంతులేని కాలుష్యాన్ని మిగిల్చింది. సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ధి చేసి ఫ్లెక్సీలు తొలగించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదు. జనసేన సభ తర్వాత ప్రాంగణంలో నిండిపోయిన చెత్తను తొలగించేందుకు ఎంపీ ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ ఏర్పాటైంది. అయితే సభ మరుసటి రోజు సభా ప్రాంగణాన్ని శుద్ధి చేస్తున్నట్లు ఫోటోలకు ఫోజులిచ్చి జనసేన నేతలు వెళ్లిపోయారు. పవన్ సొంత శాఖలోని ఉపాధి హామీ కూలీలతో చెత్తను సేకరించి అక్కడే గుట్టలుగా పోసి దగ్ధం చేశారు. ప్లాస్టిక్ వ్యర్థాలకు మంట పెట్టడంతో భారీగా కాలుష్యం వెలువడింది. దీంతో తీవ్ర కాలుష్యంతో చిత్రాడ ప్రజలు ఇబ్బందులు పడ్డారు. ఇప్పటికీ జనసేన నిర్వహించిన సభా ప్రాంగణంలో ఫ్లెక్సీలు కూడా తొలగించలేదు. రేపటి రోజున పవన్ కళ్యాణ్ గారి కోరికది మీరందరూ కూడా నిలబడతారని నేను ఆశిస్తున్నాను. రేపటి రోజున సభ ముగిసిన తర్వాత ఈ ప్రాంతం మొత్తం స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా మనందరం కలిసికట్టుగా ఏ రాజకీయ పార్టీ చేయని విధంగా మనం కార్యక్రమాల్లో పాల్గొని కేవలం చెత్తనే కాదు ఫ్లెక్సీలు జెండాలు ఇతర పార్టీల జెండాలు కూడా గౌరవంగా తీయాలని పవన్ కళ్యాణ్ గారు చెప్పడం జరిగింది. దాన్ని మనం నిలబెట్టుకుందాం. చిత్రాడలో జరిగిన సభ అనంతరం ప్రాంగణాన్ని శుద్ధి చేసి ఫ్లెక్సీలు తొలగించాలన్న జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలను పార్టీ నేతలెవరూ పట్టించుకోలేదు. ఇక దీనికి సంబంధించి పూర్తి సమాచారం మా ప్రతినిధి అప్పారావు అందిస్తారు. అప్పారావు, పిఠాపురం నియోజకవర్గంలోని చిత్రాల్లో ఇటీవల నిర్వహించిన జనసేన ఆవిర్భావ సభకు సంబంధించి పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఆదేశాలను ఆశయానికి జనసేన నేతలే స్వయంగా తూట్లు పొడుస్తున్నారు. దీనికి నిరసనమే సభా ప్రాంగణంలో దాదాపు 24 ఎకరాల ప్రాంగణంలో ఇప్పటికీ ఎక్కడికెక్కడ భారీగా పోగడిపోయిన ప్లాస్టిక్ వ్యర్థాల నిదర్శనం చెప్పొచ్చు. ప్రస్తుతం ఇక్కడ ప్లాస్టిక్ సంబంధించి ఏదైతే సభ తర్వాత ఏదైతే వెలువడిన ప్లాస్టిక్ వ్యర్థాలు ఇప్పటికీ అక్కడ ఉండిపోవడంతో భారీ ఎత్తున కాలుష్యం వెదజల్లుతుంది. ప్రధానంగా 24 ఎకరాల సభా ప్రాంగణంలో నిర్వహించిన ఈ సభకు సంబంధించి భారీగా జనం తరలి రావడంతో కొన్ని వేల టన్నులకు సంబంధించి ప్లాస్టిక్ వ్యర్థాలు పోగడిపోయే ప్రధానంగా ప్లాస్టిక్ బాటిళ్లు కానీ వాటర్ ప్యాకెట్లు, అదేవిధంగా ఆహార భోజనానికి సంబంధించి ప్లాస్టిక్ కాగితాలు, కవర్లు, ప్లేట్స్ ఇవన్నీ కూడా ఎక్కడికెక్కడ భారీగా ఉండిపోయి అయితే వీటన్నిటి కూడా సభ జరిగిన అనంతరం జనసేన సైనికులతో శుభ్రంగా క్లీన్ చేయిస్తామని చెప్పి జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ సభా వేదిక మీద ప్రకటించారు. దీంతో పవన్ కళ్యాణ్ ఆదేశంతో కాకినాడ ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో కమిటీ కూడా ఏర్పాటు చేశారు. దీంతో పవన్ ఆదేశాలతో ఇవన్నీ కూడా పరిశుభ్ర వాతావరణం ఏర్పడుతుందని అంతా భావిస్తే ఆ మరుసటి రోజు వీళ్ళంతా కలిపి ఫోటోలకు పోజులు ఇచ్చి తాము పూర్తిగా క్లీన్ చేస్తామని చెప్పాక ఆచరణలు అదే చూపించకుండా ఎవరమైనా వాళ్ళకి గాలికి వదిలేశారు. దీంతో ఇప్పుడు ఎక్కడ చూసినా భారీ స్థాయిలో ప్లాస్టిక్ వ్యర్థాలే కనిపిస్తున్నాయి. అయితే గడిచిన 3 రోజులుగా పిఠాపురం మండలము, కాకినాడ రూరల్ మండలానికి సంబంధించి కొంతమంది ఉపాధి హామీ పథకం ఏదైతే పవన్ కళ్యాణ్ చూస్తున్న పంచాయతీరాజ్ శాఖ పరిధిలోని ఉపాధి హామీ కూలీని తీసుకొచ్చి రోజుకు 50 మంది చొప్పున 3 రోజుల నుంచి వాళ్ళందరితో కూడా క్లీన్ చేస్తున్నారు. అయితే వాళ్ళు కూడా మస్తర్లు కూడా వేసినట్టు సమాచారం. అయితే వీళ్ళందరూ కూడా ప్లాస్టిక్ వ్యర్థాలను ఒక చోట పోగేసి పూర్తిగా మంట పెట్టడంతో వాయు కాలుష్యం కూడా భారీగా వెదజల్లింది. మరో పక్క చూస్తుంటే ఎప్పటికీ కూడా ఎక్కడ చూసినా సభా ప్రాంగణంతో పాటు ఆ 216 జాతీయ రహదారి వెంబడి ఎక్కడ చూసినా ప్లాస్టిక్ సంబంధించి బాటిల్ గానీ వాటర్ ప్యాకెట్లు కానీ ఎక్కడ చూసినా కనిపిస్తున్నాయి. అటు స్థానికులు కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. సభ సంబంధించి భారీ ఏర్పాట్లు చేసి పవన్ కళ్యాణ్ చెప్పిన తర్వాత కూడా జనసేన నేతలు ప్లాస్టిక్ వ్యర్థాల్లో ఏ విధంగా గాలి వదిలేశారని కూడా తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. రైట్, థ్యాంక్ యూ అప్పారావు.